అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అందరికీ నమస్కారం. ఈ రోజు నేను కరీంనగర్ కి రావడం అండ్ పెద్దపల్లికి వచ్చి 6 స్కూల్స్ ఈ ప్రదేశంలో, ఈ ప్రాంతంలో ఓపెన్ చేయడం స్మార్ట్ క్లాస్ రూమ్స్ గా నాకు చాలా సంతోషంగా ఉందండి. ఇప్పటికీ 51 స్కూల్స్ తీసుకున్నాం మేము కరీంనగర్ డిస్ట్రిక్ట్ లో. లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాం ఈ ప్రోగ్రామ్. టీచ్ ఫర్ చేంజ్ ఏంటి అంటే ఓటీ సిటీస్, టౌన్స్ లో కాకుండా మేము అంగన్వాడీ, ట్రైబల్ ఏరియాస్ కి వెళ్తేనే అసలు ఇండియాకి చేంజ్ అనేది వస్తుంది అనే నమ్మకం మాది. సో మా కాన్సెప్ట్ ఏంటి అంటే ఊరిని బాగు అక్కర్లేదు, ఊర్లో ఉన్న ఒక్కరిని బాగు చేస్తే చాలు, వాళ్ళే వెనకొచ్చి ఊరిని బాగు చేస్తారు అని. హాస్పిటల్ కట్టించవచ్చు, గుడులు కట్టించవచ్చు, అనాథాశ్రమం కట్టించవచ్చు. కానీ ఇవేం చేసినా ఒక కోరిక అనేది మళ్ళీ మళ్ళీ పుడుతుందన్నమాట. ఒట్టి ఒక ఎడ్యుకేషన్ అనే ఒక దానంలోనే వాళ్ళకు ఒక ఎంపవర్మెంట్ ఇస్తుంది. వాళ్ళు కూడా ఏదో ఒకటి సాధించాలి అనే ఒక ధ్యేయాన్ని ఇచ్చేది ఒక చదువు ఒకటి. సో ఆ ఎడ్యుకేషన్ ద్వారా గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఏం చెయ్యట్లేదు అని పక్కన పెడితే మనం గవర్నమెంట్ కి ఎలా హెల్ప్ చేస్తున్నాం అనే ఉద్దేశంతో టీచ్ ఫర్ చేంజ్ 11 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిందండి. సో ఈ రోజు వచ్చి మీ అందరి ముందు మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడున్న కలెక్టర్ హర్ష గారికి, మన మినిస్టర్ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటాను. అండ్ మహాలక్ష్మి టెంపుల్ కి వెళ్ళానండి. ఆ వెనకాల ఉన్న బ్యూటిఫుల్ లోటస్ పాండ్ ని చూశాను. ఇక్కడికి వచ్చి ఏ కోరిక కోరుకున్నా తీరుతుంది అన్నారు. రేపు తమ్ముడు సినిమా మిరాయ్ రిలీజ్ అవుతా ఉంది. అండ్ 12వ తారీఖు 19వ తారీఖున నా సినిమా దక్ష అని నాన్నగారితో ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నాను నేను ఊహ తెలిసాక. సో ఈ 2 సినిమాల్ని మీరందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.